గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకి భూములు ఇచ్చారు రైతులు. మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి దారి లేకపోవడంతో రైతులు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన అగత్యం ఏర్పడింది. గ్రీన్ఫీల్డ్ దారితో రైతుల అగచాట్లపై గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా తల్లాడ్ నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇక హైదరాబాదు టు విశాఖ, విశాఖ నుంచి హైదరాబాదుకు వాహనాలు రైమంటి ప్రయాణం చేస్తాయి. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన భూములు త్యాగం చేసిన రైతులు మాత్రం సమస్యలతో గొల్లుమంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే దిక్కెవరని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు రైతులు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటి, దానికి పరిష్కార మార్గాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ తెలంగాణ మధ్య హైవే నిర్మాణంతో హైదరాబాద్ టు వైజాగ్ మధ్య ప్రయాణ సమయం ఆదా కానున్నప్పటికీ భూములిచ్చిన రైతుల్లో సంతోషమే కరువైపోయింది. ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల పొడవునా దీన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో 102 కిలోమీటర్లు, ఏపీలో 60 కిలోమీటర్లు 4 లేన్లుగా నిర్మాణమవుతోంది. ఈ హైవే నిర్మాణం మొదలైనప్పటి నుంచి పలు రకాల సమస్యలు రైతుల్ని చుట్టుముడుతున్నాయి. భూములిచ్చిన రైతుల పొలాల మధ్యలోంచి రహదారి వెళ్లడంతో రోడ్డుకు మరో పక్క ఉన్న తమ పొలంలోకి వెళ్లడానికి మార్గమే లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళుతున్నామంటున్నారు రైతులు. పోయింది ఉన్నదానికన్నా వాల్యూ వస్తుందని రైతులందరూ సౌమ్యంగా చాలా నిశ్శబ్దత ఉండి సరే చేసుకొని ఉన్నారు. ఈ రోజున మాకు సర్వీస్ రోడ్లు లేవని కంచెలు కట్టేసి మమ్మల్ని ఎవరిని కూడా రోడ్డు ఎక్కడి నుంచి పరిస్థితి కనిపించట్లా. ఈరోజు ఒక రైతుకు మాకు చిన్న రైతు ఉన్నాడు. ఈయనకి 10 సెంటు భూమి, ఆయనకున్న ఎకరం భూములు అయితే ఒక 60 సెంట్లు కాలంలో పోయింది. అటే పక్కన 20 సెంట్లు మిగిలింది, ఇటే పక్కన 20 సెంట్లు మిగిలింది. ఈ 20 సెంట్లు చేసి అటే పక్క 20 సెంట్లు చేయాలంటే 10 కిలోమీటర్లు తిరిగి అటు లక్వారం కానీ ఇటు గురవాయగూడెం తిరిగిరాని అని చేసుకునే పరిస్థితి లేదు. హైవేపై 33 చోట్ల కల్వర్ట్స్ నిర్మించారు. 117 చోట్ల అండర్ పాస్లున్నాయి. 9 భారీ వంతెనల నిర్మాణం కూడా జరిగింది. కొన్ని చోట్ల మార్గాన్ని మూసివేయడం, మార్గం ఉన్నా సర్వీస్ రోడ్డుపైకి ఎంట్రీ పాయింట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలోని చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు సంబంధించిన రైతులు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీగా ఏర్పడ్డారు. సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు, ఉచిత బోర్లు, హైవే కింద నుంచి పైపులు, విద్యుత్ లైన్లు వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించకపోవడంతో రైతులతో సహా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. భూసేకరణ సమయంలో సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పిన అధికారులు ఇప్పుడు మౌనంగా ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేపడుతున్నారు. చలో కలెక్టరేట్ చేపట్టి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. ఇది రైతుల కోసం వేస్తున్న రోడ్డు అయితే కాదు. ఇవాళ ప్రభుత్వాలు వ్యాపారం చేయడం కోసం ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే మీ వ్యాపారం కోసం రైతులు పొట్టగొడతారా, రైతులు నోట్లో మట్టి కొడతారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవేలో నష్టపోతున్న రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం, ఈ పోరాటం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ హైవేపై 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. హైవేపై వాహనంతో ఎక్కితే టోల్ తప్పదు. మరొక వైపు పొలాల్లోంచి రోడ్డెక్కకుండా దిమ్మెలు, ఐరన్ మెస్ ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు. రైతులు ట్రాక్టర్స్ తో పనులు చేయించుకోవాలన్నా, వరి కోత యంత్రాలను తీసుకుని వెళ్లాలన్నా వీలు పడని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక పక్క పచ్చటి పొలాలు, రైతులు పండించేటువంటి పచ్చటి పొలాలను చూడొచ్చు. రెండో వైపున గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి పొలాల మధ్యలో పెద్ద ఎత్తున సుమారు దాదాపుగా 20-25 అడుగుల ఎత్తులో కింద భూమి నుంచి కూడా లెక్కేసుకుంటే ఈ మనిషికి అందనంత ఎత్తు, అంటే ఇటు నుంచి అటు ఎవరు వెళ్ళడానికి కానీ, పశువులు కానీ, మనుషులు కానీ, వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు కానీ ఏవి కూడా హైవే రోడ్డుకి వెళ్లకుండా భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనతో రైతులు కూడా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి. చెప్పండి, ఏంటి మీ ప్రధానంగా ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏంటి? పుట్లగట్టుగూడెం, గుర్రాయగూడెం, లక్కవరం 3 ఊళ్ళకి సంబంధించినటువంటి బార్డర్ అండి ఇది. ఇక్కడ నుంచి ఇది రెవెన్యూ లక్కవరం, ఇది గుర్రాయగూడెం, ఇది పుట్లగట్టుగూడెం. లోపలికి వెళ్తాకి, బయటకు వెళ్తాకి రైతులు చేలోకి వెళ్ళి దమ్ము చేసుకుంటా ట్రాక్టర్లు వెళ్తాకలేదు, ఎడ్ల బళ్ళు వెళ్తాకలేదు, చేను కోసం మిషన్ వెళ్తాకలేదు, ధాన్యం గడ్డి ఎత్తేసుకున్నాకలేదు. మరి అసలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నారండి వాళ్ళ. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ప్రవర్తిస్తున్నాయి రహదారుల నిర్మాణ సంస్థలు, ప్రభుత్వాలు. రైతుల కష్టాలు అర్థం చేసుకుని సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే కాస్త ఉపశమనంగా ఉంటుందంటున్నారు పరిశీలకులు.